ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. డే ఫ్రెండ్స్, మనం ఆగస్ట్లో జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ పేపర్ని డిస్కస్ చేయబోతున్నాం. సో మీరు ఏదైతే పేపర్ చూస్తున్నారో ఈ పేపర్ మనకి లాస్ట్ ఇయర్ జరిగినటువంటి సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ పేపర్. సో ఈ పేపర్లో కూడా చాలా క్వశ్చన్స్ టెట్లో నుంచి రిపీటెడ్ క్వశ్చన్స్ చాలా వచ్చాయి. సో ఈ రిపీటెడ్ క్వశ్చన్స్ కనుక ఒకసారి చూసుకున్నట్టయితే మనకి టెట్లో కానీ రాబోయేటటువంటి డిఎస్సిలో కానీ మనం మంచి మార్క్స్ సాధించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. సో మనకి కంటెంట్ స్టార్ట్ చేద్దాం. కంటెంట్ సోషల్ స్టడీస్ కంటెంట్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సోషల్ స్టడీస్లో మీ అందరికీ తెలుసు 88 క్వశ్చన్స్ ఉంటాయి, 44 మార్క్స్. సో దీనిలో వన్ బై వన్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. చాలా ఇంపార్టెంట్. మీరు షాక్ అవుతారు. డిఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్స్లో చాలా క్వశ్చన్స్ ఇంతకుముందు చాలాసార్లు టెట్లో వచ్చాయి. అంటే దీని ప్రకారంగా మీరు టెట్ ప్రీవియస్ పేపర్స్, డిఎస్సి పేపర్ తరువుగా చూసుకుంటే మీకు మార్క్స్ ఎక్కువగా స్కోర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో లెట్స్ బిగిన్ విత్ క్వశ్చన్ నెంబర్ 1. The color code dark green is to be represent this land cover and land use. పటంలో ముదురు ఆకుపచ్చ రంగు ఈ భూ ఆచ్ఛాదన వినియోగాన్ని తెలియజేస్తుంది. ముదురు ఆకుపచ్చ అనేటటువంటిది మనకి అడవులకి వేస్తారు. ఎవరు వేస్తారు? ఈ మ్యాప్స్ అనేటటువంటి ఎవరు తయారు చేస్తారు? సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లను తయారు చేస్తుంది. అంతేకాకుండా ఈ కలర్స్ని కూడా డిసైడ్ చేసేది సర్వే ఆఫ్ ఇండియా. మరి వ్యవసాయానికి అనువైన భూమి, ల్యాండ్ యూస్ఫుల్ అగ్రికల్చర్, ఇది మనకి గోధుమ రంగు లేదా దీన్ని మట్టి రంగు అంటారు. గోధుమ రంగు లేదా మట్టి రంగు అంటారు, యూజ్ చేస్తారు. తర్వాత మౌంటైన్స్, నెక్స్ట్ ఆప్షన్ మనకి మౌంటైన్స్ ఇచ్చారు. మరి మౌంటైన్స్కి ఎటువంటి కలర్ వేస్తారు? ముదురు ఉదా రంగు వేస్తారు. మరి వేస్ట్ ల్యాండ్కి ఏం వేస్తారు? లేత ఎరుపు రంగు వేస్తారు. ఒకసారి మనం ఈ మ్యాప్ కలర్ సంబంధించింది 8th క్లాస్లో ఉన్నటువంటి చూడండి. డార్క్ గ్రీన్ దేనికి వేస్తారు? ఫారెస్ట్కి వేస్తారు. డార్క్ గ్రీన్ ఇక్కడ ఇచ్చినట్టే మనకి ఫారెస్ట్కి డార్క్ గ్రీన్ వేస్తారు. లైట్ గ్రీన్ గ్రాస్ ల్యాండ్కి వేస్తారు. మరి ఇక్కడ వేస్ట్ ల్యాండ్ అన్నారు కదా, అగ్రికల్చర్ ల్యాండ్ ఏంటి? బ్రౌన్ ఉదారంగా అన్నాం కదా మనం. ఇది ల్యాండ్ యూస్ఫుల్ ఫర్ అగ్రికల్చర్, దీన్ని మనం మట్టి రంగు అంటారు. మట్టి రంగు లేదా దీన్ని గోధుమ రంగు అంటారు. మట్టి రంగు లేదా గోధుమ రంగు అంటారు. మరి మౌంటైన్స్ ఇచ్చారు కదా, మౌంటైన్స్ ఇదేంటి? ఉదా రంగు అంటారు. గ్రే ఉదా రంగు అంటారు. తర్వాత మనకి వేస్ట్ ల్యాండ్ అన్నారు కదా, దిస్ ఇస్ వేస్ట్ ల్యాండ్. సో లైట్ రెడ్ కలర్ దీనికి యూజ్ చేస్తారు. సో ఒకసారి ఈ కలర్స్ అండ్ మ్యాప్ ఒకసారి అయితే మీరు చూసుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్. దీస్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ రిసీవ్స్ అన్ యావరేజ్ రెయిన్ఫాల్ మోర్ దెన్ 100 సెంటీమీటర్స్ ఇన్ ఏ ఇయర్. కింది వాటిలో ఒక సంవత్సరంలో సగటున 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కురిసే తెలంగాణ జిల్లాలు. అసలు తెలంగాణలో యావరేజ్ రెయిన్ఫాల్ ఎంత? తెలంగాణ యావరేజ్ రెయిన్ఫాల్ మనకి 905 మిల్లీమీటర్స్. దీంట్లో నైరుతి ఋతుపవనాల్లో మనకి 715 మిల్లీమీటర్స్ వర్షపాతం పడుతుంది. అదేవిధంగా ఈశాన్య ఋతుపవన కాలంలో మనకి 129 మిల్లీమీటర్స్ వర్షపాతం పడుతుంది. అంటే నైరుతి అంటే మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్, ఇది నార్త్ ఈస్ట్ మాన్సూన్ అని చెప్పవచ్చు. సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్. మరి మన దగ్గర ఎక్కువగా వర్షపాతం పడే జిల్లాలు ఏంటి అంటే, ఎక్కువ హైయెస్ట్ రెయిన్ఫాల్ జయశంకర్, మనకి ఎక్కువగా జయశంకర్లో పడుతుంది. తర్వాత భద్రాద్రిలో పడుతుంది. అదేవిధంగా ములుగు జిల్లాలో ఎక్కువగా వర్షపాతం పడుతుంది, 100 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ. ఓకే. సో మరి తక్కువ వర్షపాతం ఎక్కడ ఉంటుంది? గద్వాల. భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం. దీని తర్వాత ఇవి లేకపోతే ఆన్సర్ ఏమవుతుంది? ములుగు హైయెస్ట్ రెయిన్ఫాల్ రిసీవ్డ్ ఇన్ దిస్
3 డిస్ట్రిక్ట్స్. లోయెస్ట్ రెయిన్ఫాల్ ఎక్కడ? గద్వాలలో చాలా తక్కువ రెయిన్ఫాల్ పడుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. గద్వాల్, నారాయణపేట్ డిస్ట్రిక్ట్స్, వనపర్తి, ఇవి వర్షాలు చాలా తక్కువ పడతాయి. నెక్స్ట్, ఫ్రమ్ అమాంగ్ ద ఫాలోయింగ్ బ్లాక్ సాయిల్స్ ఆర్ బ్లాక్ సాయిల్స్ ఆర్ ఫౌండ్ మోస్ట్లీ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ. అంటే నల్లరేగడి నేలలు ఎక్కువగా మన తెలంగాణలో ఎక్కువ కనిపిస్తాయి. నల్లరేగడి నేలలు మన దగ్గర ఆదిలాబాద్, మంచిర్యాల్, కొమరంభీం, ఆసిఫాబాద్లో నల్లరేగడి నేలలు ఎక్కువ. నల్లరేగడి అయితే మన రాష్ట్రంలో కనుక చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నటువంటి సాయిల్ ఏంటి? రెడ్ సాయిల్. ఎర్ర నేలలు మన రాష్ట్రంలో 48% ఉన్నాయండి. 48% మన రాష్ట్రంలో ఎర్ర నేలలు ఉన్నాయి. ఎక్కువగా ఇవి నిజామాబాద్, కామారెడ్డి అండ్ కరీంనగర్ అండ్ పెద్దపల్లి, పీడిపల్లి అంటే పెద్దపల్లి, ఇవి రెడ్ సాయిల్ ఉన్నటువంటి ఏరియాస్. ఓకే, తర్వాత మనకి 20% అల్యూవియల్ సాయిల్ ఉన్నాయండి. 20% అల్యూవియల్ సాయిల్ ఉన్నాయి. మరి బ్లాక్ సాయిల్ ఎంత పర్సంటేజ్ ఉన్నాయి తెలంగాణలో? 25% మనకి నల్లరేగడి భూములు మన తెలంగాణలో ఉన్నాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్. అల్యూవియల్ సాయిల్ కూడా నేర్చుకున్నాం మనం. ఓకే, సో ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ కొమరంభీం, మంచిర్యాల్. ఒకవేళ దీంట్లో ఏదైనా లేకపోతే ఆదిలాబాద్ కూడా వస్తుంది. నెక్స్ట్, సౌరపుటంకు సంబంధించి సరికాని స్టేట్మెంట్, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. సో ఒకసారి మనం ఇది ఇన్సోలేషన్, సోలార్ ఇన్సోలేషన్, ఇది ప్రీవియస్ క్వశ్చన్. ఇంతకుముందు ఉన్నది కూడా ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఇంతకుముందు మనం నల్లరేగడి భూములని చెప్పుకున్నాం కదా, అది టెట్లో వచ్చింది క్వశ్చన్ ఇంతకుముందు. సో ఇది సోలార్ ఇన్సోలేషన్ కూడా దాదాపు ఒక 10 సార్లు వచ్చి ఉంటుంది క్వశ్చన్. ఈ క్వశ్చన్ దాదాపు 10 సార్లు టెట్లో వచ్చి ఉంటుంది. సోలార్ ఇన్సోలేషన్, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి, సూర్యుడు విడుదల చేసేదాన్ని మనం ఏమంటాం? సోలార్ రేడియేషన్ అంటాం. సోలార్ రేడియేషన్ అంటే దీన్ని సౌర వికిరణం అంటాం. సౌర వికిరణం. ఈ సౌర వికిరణం ఎక్కడికి వస్తుంది? భూమి తీసుకుంటుంది కదా. సో భూమి తీసుకున్నదాన్ని ఏమంటాం అంటే సౌరపుటం అంటాం. సౌరపుటం అంటే ఇంగ్లీష్లో ఏంటిది? సోలార్ ఇన్సోలేషన్. ఇన్కమింగ్ వస్తుంది కదా భూమి వైపు, అది. అంటే దీనిలో సంబంధించినది ఏది అంటున్నారు. సో సౌరపుటంలో భూమి మరియు మహాసముద్రాలు గ్రహించేది కేవలం 51% మాత్రం. ఇది 51% కరెక్టే. 51% ఇది కరెక్టే. భూమధ్య రేఖ వద్ద 100 యూనిట్ల సౌరపుటం చేరినట్లయితే 45 అక్షాంశాల వద్ద చేరే సౌరపుటం మొత్తం 75 యూనిట్లు. ఎస్, ఇది కూడా కరెక్టే. మనకి 8th క్లాస్ బుక్లో 2nd లెసన్లో ఉంది. భూమి నుండి నేరుగా అంతరిక్షంలో విడుదలయ్యే సౌరపుటం మొత్తం 6%. ఈ మూడు కూడా కరెక్టే. ఎందుకంటే మనకి 8th క్లాస్ బుక్లో మనకి క్లియర్గా 2వ లెసన్లో ఇచ్చాడు. ఒకసారి మనం ఆ 2వ లెసన్లో ఉన్నటువంటి అంశాలు కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. 2nd లెసన్లో ఉంటుంది. 2nd ఎనర్జీ ఫ్రమ్ ద సన్, దీంట్లో మనకి ఇక్కడ ఇచ్చా చూడండి. సోలార్ ఎనర్జీ 45 డిగ్రీస్ దగ్గర 75 యూనిట్స్. 45 డిగ్రీస్ దగ్గర 75 యూనిట్స్ ఆఫ్ సోలార్. 0 డిగ్రీ దగ్గర ఎంత ఉంది? 100 యూనిట్స్. 0 డిగ్రీ దగ్గర 100 యూనిట్స్ ఉంది. సో దీని ప్రకారంగా అయితే ఇది కరెక్టే. నెక్స్ట్, నేరుగా అంతరిక్షంలో విడుదలయ్యేటటువంటి సౌరపుటం, ద అమౌంట్ ఆఫ్ సోలార్ ఇన్సోలేషన్ రేడియేటెడ్ డైరెక్ట్లీ టు ద స్పేస్ ఫ్రమ్ ద ఎర్త్ ఈస్, అది 6%. ఇక్కడ ఈ మ్యాప్లో ఉంటుంది. ఈ మిగతా అంతా కూడా ఈ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్. ఈ మ్యాప్ని మనం కరెక్ట్గా చూసినట్లయితే మనకి అర్థమైపోతుంది. 6% ఇక్కడ ఉంది చూడండి. ఓకే, సో కాబట్టి ఇవి కరెక్టే. నెక్స్ట్, సో మనకి ఇన్కరెక్ట్ వాడు ఏమి ఇచ్చాడో చూద్దాం. రైట్ ఏదో చూసే ప్రయత్నం చేద్దాం. భూమధ్య రేఖ వద్ద సూర్యకిరణాలు 90 డిగ్రీ కోణంలో పడుతుండగా ధృవాల వద్ద సూర్యకిరణాలు దాదాపు నిటారుగానే పడతాయి. ఇక్కడ వర్టికలీ ఫాల్ కావు. భూమధ్య రేఖ మీద ఈక్వేటర్, సో ఈక్వేటర్ మీద డైరెక్ట్గా పడతాయి. ఈక్వేటర్ మీద డైరెక్ట్గా సన్ రేస్ పడతాయి. ఇక్కడ ఏమంటున్నాడు? పోలార్ దగ్గర కూడా సన్ రేస్ వర్టికల్గా పడతాయి అంటున్నాడు. నో, ధృవాల వద్ద పోలార్ రీజన్స్ దగ్గర వర్టికల్గా పడదు, ఇక్కడ హారిజంటల్గా పడతాయి. ఎలా పడతాయి? ఇక్కడ హారిజంటల్గా పడతాయి. సో ఇది తప్పు. సో ఇదే మనకి రైట్ ఆన్సర్. హారిజంటల్గా పడతాయి. ఎందుకంటే మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉంది కదా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్
ఇక్కడ స్ట్రేట్గా పడితే ఇక్కడ మాత్రం స్లాంటింగ్గా పడతాయి, ఇక్కడ మాత్రం మనకి స్లాంటింగ్గా పడతాయి, స్లాంటింగ్ కదా. అంటే ఇక దీన్ని మనం ఏమంటాం, పతన కోణం అంటాం, పతన కోణం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ లెస్ ఎట్ ఈక్వేటర్. పతన కోణం భూమధ్య రేఖ దగ్గర తక్కువగా ఉంటుంది, పతన కోణం ధ్రువాల వద్ద ఎక్కువగా ఉంటుంది. సో అదనమాట ఇది. సో ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇంతకుముందు కింది వాటిలో భారతదేశంలోని ప్రాంతాలు సతత హరిత అడవులను కలిగి ఉన్నాయి. సతత హరితరణ్యాలు. సో సతత హరితరణ్యాలు అంటే ఎవర్గ్రీన్ ఫారెస్ట్. సో వేర్ ద ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇండియా, గ్రోన్, మోస్ట్లీ గుర్తుపెట్టుకోండి, ఎవర్గ్రీన్ ఫారెస్ట్ గ్రోన్ ప్లస్ 200 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్. 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడ్డ ప్లేస్లోనే ఈ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ గ్రో అవుతాయి. ఎగ్జాంపుల్గా మన ఇండియాలో ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఎక్కడ ఉంటాయంటే వెస్టర్న్ ఘాట్స్లో ఉంటాయి, వెస్టర్న్ ఘాట్స్, తర్వాత నార్త్ ఈస్టర్న్ స్టేట్, తర్వాత అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఈ 3 ప్లేస్లలో మనకి ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఉంటాయి. ఎక్కడెక్కడ, వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు, తర్వాత 7 సిస్టర్ స్టేట్స్. ఓకే, నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటాం కదా, ఈశాన్య రాష్ట్రాలు. ఆ తర్వాత అండమాన్ నికోబార్ దగ్గర ఉంటాయి. సో ఎలిమినేషన్. సుందర్బన్ కాదు, పశ్చిమ కనుమల తూర్పు వైపు అంటున్నాడు, పశ్చిమ అంటే వెస్టర్న్ ఘాట్స్ దిస్ సైడ్ అంటూ, నో, దిస్ సైడ్ ఈజ్ ఇది లీవర్డ్ సైడ్, ఇటువైపు ఉండదు, లీవర్డ్ సైడ్, ఇటు సైడ్ ఎక్కువ వర్షం పడదు, ఓన్లీ ఇటు సైడ్ మాత్రమే వర్షం ఎక్కువ పడుతుంది. అంటే కొండలు గుట్టలు ఇలా ఉన్నాయనుకోండి, ఇలా ఉంటే ఇటువైపులో ఎక్కువ వర్షం ఉంటుంది, ఇటువైపు తక్కువ ఉంటుంది. సో ఇది కూడా రాంగ్. కేరళ మరియు అండమాన్, కేరళ మరియు అండమాన్. సో కేరళ ఇక్కడ ఉంది కదా, సో దిస్ ప్లేస్ కేరళ అండ్ అండమాన్ బోత్ ఆర్ కరెక్ట్. తూర్పు కనుమల తూర్పు వైపు ఈస్టర్న్ ఘాట్స్, ఇది మనం ఈస్టర్న్ ఘాట్స్ అన్నాం కదా, ఈస్టర్న్ ఘాట్స్ యొక్క తూర్పు వైపు ఇటు సైడ్ అంటున్నాడు, నో, ఇది కూడా కరెక్ట్ కాదు. సో ఈ విధంగా దీన్ని మ్యాప్ బేస్డ్ క్వశ్చన్గా మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ద లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఆర్ ఇమాజినరీ లైన్స్, దే హెల్ప్ అస్. మరి అక్షాంశాలు రేఖాంశాలు అనేటటువంటి ఊహారేఖలు మనందరూ తెలిసిందే. మరి దేనికి ఉపయోగపడతాయి? అక్షాంశాలు అనేటటువంటిది ఒక ప్లేస్ని కనిపెట్టడానికి, రేఖాంశాలు అనేటటువంటివి దాని యొక్క టైంని చూడడానికి కూడా కనపడతాయి. అంటే ఇవి రెండు కూడా, అక్షాంశాలు రేఖాంశాలు అన్నీ కూడా ఒక ప్లేస్ని గుర్తించడానికి లేదా లేబుల్ చేయడానికి, అంటే ఒక ఇండియా ఎక్కడుంది, ఇండియా ఎక్కడుంది అని లేబుల్ చేయడానికి ఉపయోగపడతాయి. సో ఈ ఆప్షన్స్ మొత్తం చదివితే మనకి ఎలిమినేషన్ మెథడ్లో దీన్ని సాల్వ్ చేయొచ్చు. నేల నిర్మాణాన్ని తీసుకోవడానికి ఇది కాదు. ఫైండ్ అవుట్ ద అల్టిట్యూడ్కి దానికి సంబంధం లేదు, మనకి దానికి సంబంధం లేదు. సముద్రం మరియు ఖండాల లోతు, ఇది కూడా కాదు. సో ఇట్లా ఎలిమినేషన్ మెథడ్లో కూడా మనం ఒక యొక్క సెన్స్ ఉపయోగించి ఆన్సర్ చేయొచ్చు. చాలా ఈజీ క్వశ్చన్. థాల్ఘాట్, పాల్ఘాట్, బోర్ఘాట్, ఇది మన ఏ పుస్తకంలో కూడా లేదు, ఇది ఓల్డ్ 10th క్లాస్ పుస్తకంలో ఉంది. ఓల్డ్ 10th క్లాస్ పుస్తకం మరియు ఎన్సీఆర్టీ పుస్తకంలో ఉంది. థాల్ఘాట్, పాల్ఘాట్, బోర్ఘాట్, అసలు ఇవేంటి? థాల్ఘాట్ అనేటటువంటిది ఇది ముంబై నాసిక్ని కనెక్ట్ చేస్తుంది. ముంబై నాసిక్, ఇట్ కనెక్ట్ ముంబై అండ్ నాసిక్. దెన్ వాట్ ఈస్ పాల్ఘాట్? ఇట్ కనెక్ట్ కోయంబత్తూర్ అండ్ పాలక్కడ్. కోయంబత్తూర్ తమిళనాడులో ఉన్నటువంటి కోయంబత్తూర్ అండ్ కేరళలో ఉన్నటువంటి పాలక్కడ్ని కనెక్ట్ చేస్తుంది. తర్వాత బోర్ఘాట్ ముంబై పూనా, ఇది ముంబై మరియు పూనాని కనెక్ట్ చేసేటటువంటివి. ఇవన్నీ ఎక్కడున్నాయి? వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంతకుముందు మనం వెస్టర్న్ ఘాట్స్ అనుకున్నాం కదా, ఇక్కడ ఈ ప్లేస్లో మనకు ఉంది పాల్ఘాట్, ఈ ప్లేస్లో ఉన్నది బోర్ఘాట్, ఈ ప్లేస్లో ఉన్నది థాల్ఘాట్. ఇక్కడ ఇవన్నమాట. దే ఆర్ ద కనెక్టింగ్ లైన్స్ బిట్వీన్ ద 2 ఇంపార్టెంట్ స్టేషన్స్. నెక్స్ట్, దిస్ మినరల్ ఈజ్ యూజ్డ్ టు పాయింట్ the walls of the mine to prevent oxidation and degradation of coal and also to enhance reflection and give us light. బొగ్గు క్షీణత గురి కాకుండా, ఆక్సీకరణ చెందకుండా కాంతిని పరావర్తనం చేసి వెలుతురునివ్వడానికి గని గోడలకు ఈ రంగును పూస్తారు. దాన్ని డోలమైట్ అంటారు. ఎందుకంటే మనం గనిలో లోపలికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ చీకటి ఉంటుంది, చిమ్మని చీకటి ఉంటుంది. సో చీకటి ఉంటుంది కాబట్టి దానికి డోలమైట్ రాస్తే ఆ లైట్ అక్కడికి పడి రిఫ్లెక్షన్ వస్తుంది అనమాట. సో అంతేకాకుండా అది ఆ బొగ్గు ఖరాబ్ కాకుండా, బొగ్గు పాడవకుండా, అంటే ఆక్సీకరణ చెందకుండా కూడా ఆ డోలమైట్ అనేటువంటి కాపాడుతుంది. ఇది 8th క్లాస్ మినరల్స్ అండ్ మైన్ నుంచి వచ్చింది డోలమైట్.
అంటే ఈ గోడలకి ఇలా మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఈ బొగ్గు గోడలకి ఇదంతా కనబడదు కదా, మన చీకటి ఉంటుంది కదా, సో కాబట్టి దీనికి డోలమైట్ పూస్తారు, రాస్తారు. సో దానివల్ల లైట్ రిఫ్లెక్షన్ అవుతుంది అనమాట. అంతేకాకుండా బొగ్గు పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్, కింది వాటిలో ఆనకట్టల నిర్మాణానికి ఇవి అనుకూలంగా ఉంటాయి. ఆనకట్టలు అంటే మనకి డ్యామ్స్ ఉన్నాయి కదా, డ్యామ్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే ఫ్లడ్ ప్లెయిన్స్ మీద కట్టలేం, లోయెస్ట్ ప్లెయిన్స్ ఇక్కడ ఇది కూడా కట్టలేం. గార్జెస్ అంటే ఏంటంటే ఇదొక గుట్ట, ఇక్కడ ఇదొక గుట్ట, సో ఇది ఒక హిల్, సో ఈ పార్ట్ని మొత్తం అంతా కూడా రివర్ వల్ల ఇదంతా కూడా ఎరోడ్ అయిపోయింది, రివర్ కట్ చేసింది. సో ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ మనం ఇలా మనం డ్యామ్ నిర్మించినట్టయితే ఈ గోడలు చాలా స్ట్రాంగ్గా ఆపుతాయి అనమాట. ఇలా డ్యామ్ కట్టామనుకోండి, ఇట్స్ వెరీ సేఫ్ బికాస్ దీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్ కదా. ఈ హిల్స్ అనేటువంటి చాలా స్ట్రాంగ్ ఉంటాయి అనమాట. మనం ఇక్కడ నుంచి గోడ కడితే చాలా ఈ హిల్ ఉన్నంత స్ట్రాంగ్గా మనం గోడ కట్టలేం. సో దీన్ని గార్జెస్ అంటారు. గార్జెస్ అంటే ఇలా ఉన్నప్పుడు, సో ఇలా రెండు హిల్స్ మధ్య ఇలా హెచ్ షేప్లో, ఓకే. సో దీన్ని మనం ఇక్కడ ఈ ప్లేస్లో మనం డ్యామ్స్ కడితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట. ఖర్చు కూడా తక్కువైపోతే, సేఫ్టీ కూడా చాలా ఈజీ. ఓకే. మౌంటైన్ స్లోప్స్ మీద కట్టలేము అసలే. మౌంటైన్ ఇలా ఉంది, ఇక్కడ మనం స్లోప్ మీద బ్రిడ్జి కట్టలేం, అది కొలాప్స్ అయిపోతుంది. నెక్స్ట్, కింది వాటిలో ఓషియానిక్ పలకకు ఉదాహరణ. మనకి తెలుసు, మనకు కొన్ని ప్లేట్స్ ఉన్నాయి. ఓకే, మనకి ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్, తర్వాత యూరేషియా ప్లేట్, అరేబియా ప్లేట్, నాజ్కా ప్లేట్, కొన్ని మైనర్ ప్లేట్స్ ఉన్నాయి. సో దీంట్లో ఓషియానిక్ ప్లేట్స్ అంటున్నాడు. ఓషియానిక్ ఎలిమినేషన్ మెథడ్, మనకు అసలు ఈ బుక్లో ఓషియానిక్ ప్లేటే లేదు. యూరేషియన్ ప్లేట్, ఆఫ్రికన్ ప్లేట్, సౌత్ అమెరికన్ ప్లేట్, ఈ 3 ప్లేట్లు ఉన్నాయి. తర్వాత అరేబియా ప్లేట్, నాజ్కా ప్లేట్, మైనర్ ప్లేట్స్ అని ఉన్నాయి. సో పసిఫిక్ ప్లేట్ అనేటటువంటిది ఈ సముద్రంలో ఉండేటటువంటి ప్లేట్, మనకు కనిపించేది ఇది. ఓకే, ఈ పసిఫిక్ ప్లేట్ అనేది ఎక్కడ ఉంటుందంటే, మనకి అమెరికా ఉంది కదా, ఇది అమెరికా, ఇది ఆస్ట్రేలియా, ఈ పార్ట్లో పసిఫిక్ రీజన్లో ఈ ప్లేట్ అనమాట. చాలా పెద్ద ప్లేట్ ఇది. అంటే సముద్రంలో కూడా ప్లేట్స్ ఉంటాయి, సముద్రంలో కూడా కదులుతూ ఉంటుంది ఆ ప్లేట్స్. సో పసిఫిక్ ప్లేట్ అని ఈజీగా కనిపెట్టవచ్చు. నెక్స్ట్, కింది వాటిలో భూమి యొక్క అంతర్భాగం గురించి పరోక్ష జ్ఞానాన్ని అందించే వనరు. ఫ్రమ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ది సోర్స్ ప్రొవైడ్ ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ద ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్. సో ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ గురించి మనం తెలుసుకోవడానికి సో మనకి ఎక్కువగా ఉపయోగపడిన సోర్స్ ఏంటంటే డిఫరెన్సెస్ ఆఫ్ ప్రెషర్. లోపలికి వెళ్ళిన కొద్దీ టెంపరేచర్ కానీ ప్రెషర్ కానీ వేరియేషన్ అవుతూ ఉంటుంది. అంటే మనకి లోతు పెరుగుతున్న కొద్దీ వాతావరణ పీడనం కూడా పెరుగుతుంది. అంటే మన భూమి లోపలికి వెళ్ళాం అనుకోండి, ఓకే, సో లోతు డెప్త్ ఇంక్రీజ్ అయిన కొద్దీ ప్రెషర్ కూడా పెరుగుతుంది. సో కాబట్టి ఎందుకు ప్రెషర్ పెరుగుతుంది? బికాస్ ఆఫ్ వేరియస్ మినరల్స్ కదా. సో అందువల్ల మనకి ఇండైరెక్ట్గా ఇవన్నీ డైరెక్ట్గా అందిస్తాయి. ఇదంతా డైరెక్ట్ వోల్కానిక్ ఎరప్షన్స్, ఇళ్ళకెళ్ళి ఈ వోల్కాన్ నుంచి బయటికి మాగ్మా లావా వచ్చేస్తే మనకి డైరెక్ట్గా దొరుకుతుంది. మైన్స్ మనకి గోల్డ్ కానీ కోల్ కానీ కాపర్ కానీ వస్తే దానికి అందిస్తుంది. డీప్ డ్రిల్లింగ్ ఇవన్నీ డైరెక్ట్, బట్ ఇది మాత్రం ఇండైరెక్ట్. అంటే మనకు డైరెక్ట్గా తెలియదు, ఇది మనం అబ్జర్వ్ చేయలేం. ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఇండైరెక్ట్గా మాత్రమే తెలుస్తుంది. ఇవి మాత్రం చాలా డైరెక్ట్గా తెలుస్తాయి. అంటే ప్రెషర్ని మనం కొలవలేం కదా, వాతావరణ పీడనాన్ని అప్పటికప్పుడు మన లోపలికి పోతూ ఉంటే. సో అది కొంచెం చాలా డీప్గా స్టడీ చేస్తే అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ద డీపెస్ట్ ట్రెంచెస్ ఆఫ్ ద ఓషన్స్ ఆర్ లొకేటెడ్. మనకు తెలుసు, ఒక సాంగ్స్ కూడా ఉన్నాయి. పసిఫిక్లో దూకేయమంటే దూకేస్తానే నీకోసం అనే సాంగ్ కూడా ఒకటి వెంకటేష్ పాటలో ఉంది. ఎందుకంటే చాలా లోతుగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ఏమనుకుంటామంటే అగాధాలు అంటే ఏంటి? డీపెస్ట్ ప్లేసెస్ అంటే చాలా లోతైన ప్లేసెస్ ఎక్కడ ఉంటాయి? మనం ఏమనుకుంటాం సముద్రాల మధ్యలో ఉంటాయి కావచ్చు అనుకుంటాం. కాదు, ఖండాలకు దగ్గరగానే ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఇది ఇండియా అనుకోండి. సో ఇది మనం ఎక్కడో, ఇది అండమాన్ నికోబార్ అనుకుందాం, ఇది ఎక్కడో దూరంగా ఇక్కడెక్కడో ఉంటుంది అనుకుంటాం. ఇక్కడ మనకి దగ్గరలోనే ఉంటాయి అన్నమాట ప్లేసెస్. అంటే డీపెస్ట్ ట్రెంచెస్ ఆర్ లొకేటెడ్ నియర్ ద కాంటినెంట్స్. సార్ అట్టెట్లుంటాయి సార్, ఎందుకు ఉంటాయి సార్ అంటే ఎగ్జాంపుల్గా ఇదంతా మన కాంటినెంటల్ ప్లేట్, ఇదంతా మనకు కాంటినెంటల్ ప్లేట్ కదా. ఇదంతా మన యొక్క కాంటినెంటల్ ప్లేట్. ఇదేంటిది? ఇది ఖండాల పలక ప్లేట్ కదా. సో ఇది కాస్త ఏంటిది? ఇది ఓషనిక్ ప్లేట్. ఇదంతా ఏంటిది? ఓషనిక్ ప్లేట్. ఇంతకుముందు మనం పసిఫిక్ ఓషనిక్ ప్లేట్ అని చెప్పుకున్నాం కదా. అంటే ఇది ఒక సముద్రం యొక్క పలక, ఇదేమో ఖండాల యొక్క పలక. ఈ రెండింటి గ్యాప్ మధ్య ఉంటుందన్నమాట. ఈ రెండింటి గ్యాప్ ఏదైతే ఉందో, ఈ రెండింటి గ్యాప్ వల్ల ఈ గ్యాప్ మనకి ఎక్కువగా
ఈ రెండింటి గ్యాప్ దగ్గర ఎక్కువగా లోతుగా ఉంటాయి. సో అంటే దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకోవచ్చు, ఇదేమో కాంటినెంటల్ ప్లేట్, ఇదేమో కాంటినెంటల్ ప్లేట్. సో తర్వాత ఇగో ఇదేమో మనకి సముద్రపు యొక్క ప్లేట్, ఓషనిక్ ప్లేట్. ఈ మధ్య ఇక్కడ ఈ రెండు అంటే కాంటినెంటల్ ప్లేట్, ఓషనిక్ ప్లేట్ రెండు కలిసే చోట చాలా డెప్త్గా ఉంటుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను నేను. ఇది ఒక ప్లేటు, తర్వాత సడన్గా ఇక్కడ కూడా ఒక ప్లేట్ వస్తుంది, ఇక్కడ కూడా ఒక ప్లేట్ వస్తుంది, బట్ అది డెప్త్గా పోతుంది అనమాట. సో ఈ రెండు ప్లేస్, ఈ జాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో ఈ జాయింట్స్ రెండు కలవవు. సో ఇక్కడ ఇదొక ప్లేట్, ఇదొక ప్లేట్, ఈ ప్లేస్ని మనం డీపెస్ట్ ప్లేస్ అంటాం. ఓకే, అంటే ఇవి ఖండాలకు దగ్గరగానే ఉంటాయి, అంటే భూమికి దగ్గరలోనే ఉంటాయి. మన మేరియానా ట్రెంచ్ కావచ్చు, ప్యూటారికో కావచ్చు, నేవ్స్ కావచ్చు. మేరియానా ట్రెంచ్ మనకి చాలా ఫేమస్. మేరియానా ట్రెంచ్ చాలా డీపెస్ట్ ప్లేస్. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చారు ఇక్కడ, ఒకసారి రిమూవ్ చేద్దాం. ఓకే, జోగ్ వాటర్ఫాల్, బైసన్ గార్జెస్, యూ షేప్డ్ వ్యాలీస్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ల్యాండ్ ఫామ్. సో వాటర్ఫాల్ కానీ, గార్జెస్ కానీ, యూ షేప్డ్ వ్యాలీస్ కానీ ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్? ఇవన్నీ కూడా వాటర్ వల్ల చేంజ్ అయినాయి కదా. వాటర్, బికాస్ ఆఫ్ ద వాటర్ waterfall was formed, because of the water gorges were formed, because of U-shaped valley was formed due to the glacier వల్ల ఫామ్ అయింది, అంటే హిమానీ నదాల వల్ల ఫామ్ అయింది. హిమానీ నదాలు వ్యాలీస్ ఎలా ఫామ్ అయ్యాయి? సేమ్ వాటర్ వల్ల ఫామ్ అయ్యాయి. అంటే దీంట్లో ఏవి వాటర్ వల్ల ఫామ్ అయ్యాయి అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి మూడు ల్యాండ్ ఫామ్స్ ఉన్నాయి. దాన్ని ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అంటారు. ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటిది? భూమి పుట్టగానే ఫస్ట్ ఏం ఏర్పడ్డాయి? ఓషన్స్ అండ్ కాంటినెంట్స్. భూమి తయారైనప్పుడు సముద్రాలు మరియు ఖండాలు అనేటువంటి ఫస్ట్ ఏర్పడ్డాయి. దాని తర్వాత సెకండ్ ఏం ఏర్పడ్డాయి? మౌంటైన్స్, ప్లెయిన్స్, ప్లాట్యూస్. భూమి ఏర్పడ్డ తర్వాత ఇక్కడ భూమిలో ఉన్నటువంటి పలకల కారణంగా, ప్లేట్స్ కారణంగా మౌంటైన్స్ ఫామ్ అయ్యాయి, తర్వాత ప్లేన్స్ ఫామ్ అయ్యాయి, తర్వాత ప్లాట్యూస్ ఫామ్ అయ్యాయి. వీటిని సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అంటారు. ఇక థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటంటే విండ్ వల్ల కానీ, వాటర్ వల్ల కానీ ఏర్పడే వాటిని మనం థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అంటారు. ఉదాహరణకి డెల్టా దేని వల్ల ఏర్పడుతుంది? వాటర్ వల్ల. ఓకే, తర్వాత లేక్ దేని వల్ల ఏర్పడుతుంది? వాటర్ వల్ల. గార్జెస్ ఏ విధంగా ఏర్పడుతుంది? వాటర్ వల్ల. తర్వాత బీచెస్ ఏ విధంగా ఏర్పడుతుంది? వాటర్ వల్ల. తర్వాత ఆక్స్బో లేక్ అంటాం. మన బుక్లో ఉంది ఆక్స్బో లేక్ దేని వల్ల ఏర్పడుతుంది? వాటర్ వల్ల. మష్రూమ్ రాక్ అంటాం. మష్రూమ్ రాక్ బుక్లో ఉంది. మష్రూమ్ రాక్ దేని వల్ల ఏర్పడుతుంది? విండ్ వల్ల. ఓకే, తర్వాత చాలా ఉంటాయి మనకి. శాండ్ డ్యూన్స్ కూడా ఉంటాయి. ఇసుక, శాండ్ డ్యూన్స్. సో శాండ్ డ్యూన్స్ ఎలా ఏర్పడతాయి? విండ్ వల్ల. అంటే విండ్ మరియు వాటర్ వల్ల భూస్వరూపాలు ఏదైతే ల్యాండ్ ఫామ్ చేంజ్ అవుతాయో వాటిని మనం థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఓషన్స్ అండ్ కాంటినెంట్ ఫస్ట్, మౌంటైన్స్, ప్లేన్, ప్లాట్యూ సెకండ్, ఇక మిగతాయి మొత్తం థర్డ్. సింపుల్, మిగతాయి మొత్తం థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హిమాలయన్ రీజన్ అండ్ కొడైకెనాల్, ఉదగమండలం ఆఫ్ సౌత్ ఇండియా హ్యావ్ కూల్ క్లైమేట్ బికాస్ ఆఫ్ దర్ లొకేషన్. మనకు తెలుసు, మనకి ఒకసారి మనం ఇండియా మ్యాప్ కనుక చూసుకున్నట్టయితే షిమ్లా, నైనిటాల్, గుల్మార్గ్, డార్జిలింగ్ అనేది ఇక్కడ ఉంటాయి. కొడైకెనాల్, ఊటీ అనేది ఇక్కడ ఉంటాయి. ఇది చల్లగానే ఉంటాయి, ఇవి చల్లగానే ఉంటాయి. ఎందుకంటే ఇదంతా కూడా ఎత్తైన ప్రదేశాలు. ఇది కూడా ఎత్తైన ప్రదేశాలు ఎలా ఉంటాయి? చల్లగా ఉంటాయి. ఓకే, అంటే ఎలివేటెడ్ ఏరియాస్, ఇవన్నీ కూడా ఎలివేటెడ్ ఏరియాస్. ఎందుకంటే ఇక్కడ ఆల్టిట్యూడ్ ఎక్కువ ఉంది కదా, ఎత్తుగా ఉంది కదా. అంటే ఫర్ ఎవ్రీ 1000 మీటర్స్ 6.4 degrees Celsius టెంపరేచర్ డిక్రీజెస్. అంటే భూమి నుంచి మనం పైకి వెళ్తే, అప్వర్డ్స్ వెళ్తే, పైకి వెళ్తే ప్రతి 1000 మీటర్లకి 6.4 degrees Celsius టెంపరేచర్ తగ్గుతుంది. సో అందువల్ల షిమ్లా, నైనిటాల్, గుల్మార్గ్, డార్జిలింగ్లో టెంపరేచర్ తక్కువ ఉంటుంది. అదేవిధంగా కొడైకెనాల్, ఉదగమండలం, ఊటీలో కూడా టెంపరేచర్ తక్కువ ఉంటుంది కదా. అంటే ఇక్కడ చూడండి, దే ఆర్ వెరీ అబోవ్ ఫ్రమ్ ద సీ లెవెల్ కంటే మీన్ సీ లెవెల్ కంటే ఎక్కువగా ఉన్నాయి, ఎత్తుగా ఉన్నాయి అన్నమాట అవి. హైదరాబాద్ కూడా చాలా ఉంటుంది.
మా మంచిర్యాల, వరంగల్, కరీంనగర్ కంటే హైదరాబాద్ చల్లగా ఉంటుంది. ఎందుకు హైదరాబాద్ చల్లగా ఉంటుంది? బికాస్ హైదరాబాద్ ఈ 600 మీటర్స్ ఎలివేటెడ్ ఏరియా. హైదరాబాద్ అనేది 600 మీటర్స్ ఎత్తులో ఉంటుంది కాబట్టి అక్కడ టెంపరేచర్ తక్కువ ఉంటుంది కరీంనగర్, వరంగల్ అండ్ మంచిర్యాల కంటే. అదనమాట విషయం. నెక్స్ట్, ద మూమెంట్ ఆఫ్ వాటర్ త్రూ అట్మాస్ఫియర్ స్పెసిఫికల్లీ ఫ్రమ్ ఓవర్ ద ఓషన్ టు ఓవర్ ల్యాండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్లౌడ్ ఈస్ నోన్ యాజ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్పిరేషన్. మీకు తెలుసు ఎవాపరేషన్ అంటే భూమి మీద ఉన్నటువంటి వాటర్ కాస్త ఎవాపరేట్ అయిపోవడం. కండెన్సేషన్ అంటే తెలుసు, ఇట్ వాస్ కండెన్స్. ప్రిసిపిటేషన్ అంటే రెయిన్, స్నో, హెయిల్. సో ఈ త్రీ జరగడానికి రీజన్ ఏంటి? ఇది. సో సంబడీ నీడ్ టు బి ట్రాన్స్పోర్ట్ కదా, సంథింగ్ నీడ్ టు బి ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ ఎవాపరేషన్ టు కండెన్సేషన్, కండెన్సేషన్ టు ప్రిసిపిటేషన్. సో దాన్ని మనం ఏమంటామంటే ట్రాన్స్పోర్టేషన్ అంటాం. ఈటీ ఈజ్ ఈక్వల్ టు మనకి దాంట్లో ఉంది, ఓకే, మనకి 9th క్లాస్లో ఒక ఫార్ములా ఉంది, ఎవాపో ట్రాన్స్పిరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అండ్ ఆర్ఎఫ్ రెయిన్ఫాల్ అని ఒకటి ఉంటుంది. సో దీంట్లో మేజర్ రోల్ ప్లే చేసేది ఏంటి? ట్రాన్స్పోర్టేషన్. ఓకే, ఎవాపరేట్ అయింది అనుకోండి, సో ఫ్రమ్ ద ఓషన్ వాటర్ బాడీస్ టుడ్ బి ఎవాపరేటెడ్, ఇక్కడికి వెళ్ళింది, తర్వాత ఏమైంది? కండెన్స్ అయింది, తర్వాత ఏమైంది? క్లౌడ్ ఫామ్ అయింది, తర్వాత ఏమైంది? రెయిన్ అయింది. సో దిస్ ఆల్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ ఏం జరిగింది? ట్రాన్స్పోర్టేషన్ జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద వేపర్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ క్లౌడ్స్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ కండెన్సేషన్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్రిసిపిటేషన్ ఇంటూ రెయిన్, అలా చెప్పవచ్చు. నెక్స్ట్, వాతావరణ నిర్మాణం గురించి సరికాని స్టేట్మెంట్, రాంగ్ స్టేట్మెంట్ అబౌట్ స్ట్రక్చర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ గురించి ఇచ్చారు. చూద్దాం. దీంట్లో ద్రవీభవనం, బాష్పీభవనం, అవపాతం, వర్షపాతం, తుఫాన్లు ట్రోపో ఆవరణం జరుగుతాయి. ఎస్, ట్రోపోస్పియర్. భూమి మీద ఉన్నటువంటి ఫస్ట్ స్పియర్ ఏంటిది? ఇది ఎర్త్ మీద ఉన్న ఫస్ట్ స్పియర్ ఏంటిది? ట్రోపోస్పియర్. సో ట్రోపోస్పియర్లోనే మనకి ఇవాపరేషన్, ట్రాన్స్పోర్టేషన్, ప్రిసిపిటేషన్, రెయిన్ఫాల్, తుఫాన్స్, సైక్లోన్స్ ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి? ట్రోపోస్పియర్ జరుగుతాయి. ట్రోపోస్పియర్ తర్వాత ఉన్నది ఏంటిది? స్ట్రాటోస్పియర్. ఓకే, సో వాతావరణంలోని అప్పర్ మోస్ట్ లేయర్ ఎక్సోస్పియర్. ఎస్, ఎక్సోస్పియర్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, థర్మోస్పియర్ అండ్ ఎక్సోస్పియర్. సో ఎక్సోస్పియర్ ఇస్ ద లాస్ట్, ఇది కూడా కరెక్టే. ఎక్సోస్పియర్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్, అంతరిక్షం నుండి ఉల్కలు థర్మో ఆవరణలోకి ప్రవేశించడం, కాలిపోతాయి. మెటీరాయిడ్స్ బర్న్ అప్ యాజ్ దే ఎంటర్ ఇన్ టు ద థర్మోస్పియర్. నో, మెటీరాయిడ్స్ ఎప్పుడు కాలిపోతాయంటే అవి మీసోస్పియర్లో ఎంటర్ అయినప్పుడు. ఏ స్పియర్లో? మీసోస్పియర్లో ఎంటర్ అయినప్పుడు. రాంగ్ ఇచ్చారు. సో వెన్ దే ఎంటర్ ఇన్ టు మీసోస్పియర్ దే బర్న్, అవి కాలిపోతాయి. స్ట్రాటోస్పియర్ ఈజ్ ఐడియల్ ఫర్ జెట్ ఫ్లయింగ్. ఎస్, స్ట్రాటోస్పియర్లోనే ఓజోన్ లేయర్ ఉంటుంది. స్ట్రాటోస్పియర్లోనే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఏమవుతుంది? ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. మరి ట్రోపోస్పియర్లో టెంపరేచర్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ట్రోపోస్పియర్లో టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి. మెటీరాయిడ్స్ ఎలా బర్న్ అవుతాయంటే మనకి ఇంతకుముందు ఇది మనకి ట్రోపోస్పియర్, ఇది స్ట్రాటోస్పియర్, ఇది మనకి మీసోస్పియర్, ఇది థర్మోస్పియర్, ఇది ఎక్సోస్పియర్. సో ఇలా ఒక ఉల్క వచ్చినప్పుడు ఈ థర్మోస్పియర్లో ఎలా ఉంటుంది? చాలా వేడిగా ఉంటుంది, చాలా హాట్గా అయిపోతుంది. ఈ వేడి ఇక్కడికి వచ్చిన మీసోస్పియర్లో ఎలా ఉంటుంది? కోల్డ్ అయిపోతుంది. సో ఇక్కడ చల్లగా ఉండడం, ఇక్కడ వేడిగా ఉంటుంది, ఇక్కడ ఏమైతే బ్లాస్ట్ అయిపోతుంది. ఇక్కడేమో చాలా హాట్గా ఉంది, ఇక్కడేమో చాలా కోల్డ్గా ఉంది. సో హాట్ కోల్డ్ కండిషన్స్ ఒకటేసారి అయ్యేసరికి ఏమవుతుంది? ఇక్కడ మొత్తం మాడి మషి అయిపోతుంది. సో అదనమాట ఈ స్ట్రాటోస్పియర్, ఈ ట్రోపోస్పియర్, ఇది ఎర్త్. సో ఇదండి. నెక్స్ట్ సెషన్లో ఇప్పటివరకు అయితే మనం ఒక 18, 14 క్వశ్చన్స్ చేసాం. మిగతా సెషన్లో మిగతా క్వశ్చన్స్ చూద్దాం. ఐ రిక్వెస్ట్ అందరికీ మీరు టెట్, డిఎస్సి పాత పేపర్ చూడండి, మార్క్స్ ఎక్కువ సాధించండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ candidate and do good and practice more questions. Thank you.